नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో క్షయగృహం అంటే ఏమిటి, ఈ క్షయగృహాన్ని ఏ విధంగా నిర్మిస్తారు తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, ఈ క్షయగృహాన్ని నిర్మించాలంటే మీకు ఉత్తరంలో రోడ్ ఉంది. మీరు ఉత్తరంలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ప్రధాన ద్వారాన్ని. ఉత్తరంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకుని పడమరలో ఉపద్వారాన్ని పెట్టుకున్నారు. ఈ విధంగా ఉండకూడదు. పడమరలో ఉపద్వారాన్ని పెట్టుకున్నారు, ఇది రాంగ్. తర్వాత మీకు పడమరలో ముఖద్వారాన్ని పెట్టుకున్నారు, పడమరలో రోడ్డు ఉంది. పడమరలో రోడ్డు ఉండి పడమరలో మీరు ఒకవేళ ప్రధాన ద్వారాన్ని పెట్టుకొని ఉత్తరంలో ఒకవేళ ఉపద్వారాన్ని పెట్టుకున్నట్టయితే దీనిని క్షయగృహము అంటారు. ఈ క్షయగృహాన్ని నిర్మిస్తే సర్వనాశనం కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో ఉంది. అంటే ఈ రెండు ద్వారాలను ఉపయోగించి ఎప్పుడూ కూడా మీరు గృహాన్ని నిర్మించకండి. మీరు ప్లాన్ ఏ విధంగా తీసుకున్నా, ఎంత శాస్త్ర ప్రకారంగా తీసుకున్నా, దాని ప్రభావం ఉన్నంత వరకే మనం ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటాం. అంటే ఒక ఆయాది గణన ఎన్ని సంవత్సరాలు మనకు వర్తిస్తుంది అని చెప్పి శాస్త్రంలో ఉంది. దాని ప్రకారంగా మనం ఎంత వయస్సు గల ప్రమాణాన్ని తీసుకొని గృహాన్ని నిర్మించాలి అనేది మనం ఆలోచన చేసుకొని ఒక శాస్త్ర నిపుణుడితో, ఒక పర్ఫెక్ట్ ప్లానర్తో మనం గృహ ఆయాది గణన అనేది వేసుకుంటాం, ప్లస్ ప్లాన్ అనేది తీసుకుంటాం. కానీ మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ తీసుకున్నా ఈ రెండు ద్వారాలు ఉపయోగించకండి. ఎప్పుడు కూడా ఈ రెండు ద్వారాలు శాస్త్రంలో నిషిద్ధం. ఒకవేళ మేము పెట్టుకుంటాము అంటే మీరు పడమరలో కేవలం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ ఉత్తరంలో మీకు రోడ్డు ఉంది కదా అని చెప్పి ఉత్తరంలో ఓన్లీ ఉత్తరానికి వేసి ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడంతా కూడా విండోస్ ఇక్కడ ప్రధాన ద్వారాలు ఉండవు. ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా ఏర్పాటు చేయకండి. ఒకవేళ మాకు వీలు కాదండి, మాకు వేరే ఆప్షన్ లేదు అంటే పడమరలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని గృహాన్ని నిర్మించవచ్చు. కానీ మీరు ఉత్తరంలో కనుక ఒకవేళ ఈ విధంగానే కేవలం ప్రధాన ద్వారాన్ని ఉత్తరంలో పెట్టి ఇక్కడ కూడా మీరు విండో ఏర్పాటు చేసుకొని కట్టారంటే ఇది సర్వ దుఃఖకారి. ఆల్రెడీ దీనికి సంబంధించింది మన ఛానల్లో వీడియో ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద కమెంట్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడండి, ఆ వీడియో కూడా చూడండి. వీటిలో 16 రకాలైనటువంటి గృహాల గురించి మనం స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ల రూపంలో చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద వాటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా ఇస్తాను. మీరు టైం ఉన్నప్పుడే ఒక్కొక్క వీడియో నిదానంగా 1కి 2 సార్లు చూడండి. ఒకవేళ ఈ విధంగా ఎవరైనా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటే మీ బంధువులలో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ రెండు ప్రధానంగా ఏర్పాటు చేసుకొని నిర్మించుకున్నట్టయితే సర్వనాశనం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం. వాళ్ళ అదృష్టం బాగుండి, వాళ్ళ జాతక బలం బాగుండి ఒకవేళ నిర్మించుకున్నా ఏమీ కాలేదు అంటే హ్యాపీ. వెంటనే ఇవి మార్చుకోమని చెప్పండి. ఈ వీడియో వాళ్ళకు సజెషన్ ఇవ్వండి. ఈ వీడియో చూసైన వాళ్ళు మార్చుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వారు అవుతారు. చాలామంది కూడా సార్ మాకు వీడియోస్ రావట్లేదు అని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మీరు మన విజ్ఞాన్ వాస్తు యూట్యూబ్ ఛానల్, మన విజ్ఞాన్ వాస్తులో ప్రసారం అయ్యే అన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటేనే మేము పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు ఈజీగా చూడొచ్చు. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోకుండా ఉంటే మేము పెట్టినటువంటి వీడియోస్ మీకు రావు. మీరు సర్చ్ బార్లో సర్చింగ్ చేసుకొని మరి చూసే పరిస్థితి వస్తుంది. చూసిన వెంటనే మీరు లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపించండి. ఇలాంటి గృహాలు నిర్మించుకోకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో
ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నిదానంగా ఒక్కొక్క వీడియో రూపంలో శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని సంవత్సరాలలో ఇవన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఎవరు చెప్పకుండా ఎవరి నోట్లో వాళ్ళు పెట్టుకొని ఉంటే, నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శాస్త్రాన్ని నలుగురికి అందించకపోతే ఇది కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చాలామంది కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మాకు ఇవన్నీ విషయాలు తెలియవండి, మాకు తెలియక మేము ముఖద్వారాన్ని ఈ విధంగా పెట్టుకున్నాము, ఈ గుంతలు పెట్టుకున్నాము, నైరుతిలో గుంతలు పెట్టుకున్నాము, పూర్తి ఆగ్నేయంలో మేము టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్నాము, మాకు ఇవన్నీ తెలియదండి, మా ఊరిలో లోకల్ పంతులు ఉన్నాడు కానీ ఇవన్నీ చెప్పలేదండి. పర్లేదండి, మీరు తూర్పులో ఉత్తరంలో ద్వారాలు పెట్టుకోండి, నెంబర్ 1 ఉంటుంది, రాజయోగం కలుగుతుందని చెప్పారు. మాకు తెలియక మేము ఉత్తరంలో ఒకటి తూర్పులో ఒకటి ముఖద్వారాలు పెట్టుకొని గృహాన్ని కట్టుకున్నామండి. అది క్రూర గృహం. నేను దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. మన ఛానల్లో మీకు ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. ఈ వీడియో లేదు అనేది లేదు. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా సైంటిఫిక్గా ఉంటుంది శాస్త్రం అనేది. చెప్పే వాళ్ళకు చెప్పే విధానం తెలియక, చెప్పడం రాక జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మనకు శాస్త్రం చాలా చిన్నది, కానీ దాన్ని లోతుగా ఆలోచిస్తే సముద్రానికంటే పెద్దగా ఉంది. కానీ మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా పాటిస్తే వాటిలో ఉన్నటువంటి రిజల్ట్ అనేది మనం పొందుతాము. ఇవన్నీ విషయాలు మీరు గుర్తుంచుకొని శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించుకొని మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో మీకు మీరే ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవాలి. ఒకరి దగ్గరికి పోయి చేయి చాచి మాకు ప్లాన్ ఇవ్వండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, ఇవన్నీ చెప్పుకునేంత పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మేము ఎన్నో ప్రాక్టికల్గా చూస్తున్నాం. మీకు మీరే మీ ఇంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మీరే సవరించుకోవాలి. ఆ విధంగా మీరు మన ఛానల్ చూసిన వారైతే ఆ విధంగా మీరు తయారవుతారు, నాది గ్యారంటీ. కాబట్టి మీరు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి పంపిస్తే వాళ్ళు కూడా బాగుపడ్డవారు అవుతారు. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.